రారండోయ్ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు గుమ్మడికాయ ఎంతో ఆరోగ్యకరమైన గుమ్మడికాయ హల్వా చేసి చూపిస్తాను. ఈ గుమ్మడికాయ ఎన్ని రకాలుగా ఉపయోగపడిద్ది అంటే ఇది మానవుల పాలిట ఒక వరం అనుకోవాల్సిందే. ఇప్పుడు ఈ గుమ్మడికాయలో ఎక్కువ పీసు పదార్థం, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అందుకని దీంట్లో చక్కెర స్థాయిలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేసిద్ది. హార్ట్ ప్రాబ్లం ఉండగానే గుండె కండరాలు బలంగా ఉండేటట్టు, రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చూసిద్ది. ఈ గుమ్మడి గింజలు కూడా తింటుంటారు చూసారా. ఈ గుమ్మడికాయలో ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. కంటి చూపుకు మంచిది గుమ్మడికాయ. గ్యాస్ కూడా రాదు ఈ గుమ్మడికాయ వల్ల. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ గుమ్మడికాయని విరివిగా వాడుకున్నారనుకో ఈజీగా బరువు కూడా తగ్గొచ్చు. దీనిలో విటమిన్ బి, సి ఉంటాను, రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరిగిద్ది అన్నమాట. మళ్ళీ ఫేస్కి దీని గుమ్మడి గుజ్జు మెత్తగా మిక్సీలో వేసి ప్యాక్ వేసుకున్నాం అనుకో చర్మం నిగనిగలాడుతా నున్నగా బాగా వచ్చిద్ది. ఇది అనేక పోషకాలు ఉంటాయి అన్నమాట ఇందుట్లో. ఇది పోషకాహారం కావాలంటే ఈ గుమ్మడికాయనే చూపించేవాళ్ళు పాత రోజుల్లో. ప్రతి పెళ్ళిళ్ళలో ఏ శుభకార్యంలోనైనా గుమ్మడికాయ కూర చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు గుమ్మడికాయ కూర? అంతకుముందు ఎక్కడ పెట్టినా గుమ్మడికాయ కూర. ఇప్పుడు అంత ఫ్యాషన్ ఎక్కువైపోయి రోగాలు తెచ్చే కూరలు అవే ఇప్పుడు జనాలకి నచ్చుతాయి. పాత రోజుల్లో వంటలు, పాత రోజుల్లో భోజనాలు అవి నచ్చటల్లా. కాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ ప్యాక్ వేసుకున్న దీన్ని తిన్నా చర్మము ముడతలు పడకుండా యంగ్గా మెరిసేటట్టుగా అట్టా ఉంచిద్ది అన్నమాట. పాతకాలంలో వాళ్ళు ఎన్ని క్రీములు, ఇవి పేస్టులు, ఎలాంటివన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడారా. ఎలాంటి కూరగాయలు తినే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు బతికారు ఏ సమస్యలు లేకుండా. ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. నేను గుమ్మడికాయ అంటే ఆ లోపల గింజలు మాత్రం ఒక్కటి కూడా బాగుంది. గుమ్మడికాయ కానీ పుచ్చకాయ కానీ వాటిని ఎండబెట్టుకొని నేను తినేస్తా. ఇంక ఇప్పుడు మనం దీన్ని గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు ముందుగా గుమ్మడికాయని కట్ చేసేసి లోపల గింజలు తీసి పైన పీల్ తీసుకుందాం. ఇట్లా తీసేసుకొని ఇప్పుడు ఈ కాయని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ లోపల ఇదంతా తీసేసి ఈ పైన పీల్ తీసేయాలి. ఇప్పుడు చక్కగా అంతా ఎట్ట పీల్ తీసాను. పీల్ తీసేసి ఇప్పుడు దీన్ని మనం దీనిలోకి తిరుగుదాము. దీనికేసి తిరుగుతాం. ఇలా తిరిగేసుకుందాం మొత్తం. చూడండి ఎట్టేస్తుందో. ఇది ఇలా వచ్చింది. చక్కగా మొత్తం తురుముతాం. ఇప్పుడు ఇలా తురుముకున్న గుమ్మడికాయని ఒక కప్పుతోటి కొలుసుకుందాం. ఇలాగా కొలుసుకొని 3 కప్పులు అయితే 2 కప్పులు బెల్లం సరిపోద్ది. ఇది తురుము అట్ట అయితే కొలుసుకున్నాము. అట్ట బెల్లం వేసుకుంటే 3 కప్పులకి 2 కప్పులు బెల్లం సరిపోద్ది. మీరు ఏ కప్పుతోటి కొలుసుకుంటే ఆ కప్పుతో. ఖచ్చితంగా 3 కప్పులు అయ్యింది. 3 కప్పులు అయింది. మనం దీంతో 2 కప్పులు బెల్లం దొరుకుని తెచ్చుకుందాం. ఇప్పుడు మనకి 3 కప్పులు తురుమైంది కదా. ఈ కప్పుతోటి 2 కప్పులు బెల్లం. ఇది ఒక కప్పు, ఇది ఒక కప్పు. మనకు కావాల్సినన్ని కిస్మిస్, జీడిపప్పు, ఒక 10 యాలక్కాయలు. ఇంకా ఈ కప్పుతోటి కప్పు నెయ్యి. కప్పు అయినా వేసుకోండి, మీరు తక్కువైనా వేసుకోవచ్చు. నెయ్యి ఒక పాన్ పెట్టుకున్నాం. కొంచెం మందంగా ఉండేది పెట్టుకోండి, ఏదైనా అడుగు అంటకుండా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేద్దాం. ఈ నెయ్యిని కరగనిద్దాం. ఇప్పుడు ఈ నెయ్యి కరిగాక ఈ జీడిపప్పులు వేసి వేయించాలి. ఇప్పుడు జీడిపప్పులు ఇలా వేగిన తర్వాత ఈ కిస్మిస్ కూడా వేసేద్దాం. వేసి వీటిని కూడా వేయించి వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలా వేగినాక వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు గుమ్మడికాయ తురిమి ఈ నేతిలో వేసి వేయించుదాం. ఇప్పుడు ఈ తురిమి దీంట్లోకి వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం లేట్ అయ్యిద్ది అయినా మెత్తపడిన దాకా చక్కగా వేయించుకుందాం. ఇలా తిప్పుకుంటా వేయించుదాం. ఇదంతా వేగాక చూద్దాం. ఇప్పుడు మన గుమ్మడికాయ తురిమి మొత్తం చక్కగా వేగిపోయి నేతిలో చూడండి బాగా వేగిపోయింది.
ఇప్పుడు దీనిలోకి మనం బెల్లం వేసుకుందాం. నాకైతే రెండు కప్పులు బెల్లం పట్టదేమో అనిపిస్తుంది, కొంచెం తీద్దాం అనిపిస్తుంది. చాలకపోతే నేను మళ్ళీ వేస్తాను. ఇదైతే సరిపోయిద్ది అనిపిస్తుంది. అది వేసిన తర్వాత చాలకపోతే మళ్ళీ వేసుకుందాం. అది శుభ్రంగా కలిసిన దాకా బాగా కలుపుకోవాలి. దీనిలో ఇంకా కొంచెం వేస్తున్నాం. ఇప్పుడైతే కరెక్ట్ సరిపోయింది. అంటే 3 కప్పులకి 3 కప్పులు తురుముకి కప్పున్నర బెల్లం అయితే సరిపోయింది. మీకు ఇంకా స్వీట్ కావాలంటే 6 కప్పు కూడా వేసుకోవాలి. నాకైతే మీడియం స్వీట్ సరిపోద్ది. ఇంకా దీన్ని బాగా దగ్గర పడిన దాకా ఉడికిద్దాం. ఇది ఒక 4 రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం పాకం వచ్చేదాకా, అంటే ఈ బెల్లము ఆ బుడగలంతా ఎగిరేదాకా ఇలా కలుపుకుంటా ఉడికించుకోవాలి. చూడండి దగ్గరికి వచ్చింది. ఇంకొక నిమిషం ఆడదాం. బుడగలన్నీ చక్కగా బెల్లం కూడా పాకం వచ్చి దీంట్లోకి కలిసిపోయింది. చూడండి ఎక్కడ నీళ్ళు లేవు. ఇంక ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసి చక్కగా కలుపుదాం. దంచి పెట్టుకున్న యాలక్కాయ పొడి కూడా వేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఎంతో ఆరోగ్యకరమైన గుమ్మడికాయ హల్వా రెడీ అయ్యింది. మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. పంచదార అంత మంచిది కాదు కాబట్టి బెల్లం వేసుకోండి, మంచిది. చూడండి ఆయిల్ కూడా పక్కకి వచ్చేసిందో ఇంటిది మొత్తం ఇది. చూడండి ఆయిల్ మనం వేసిన ఆయిల్ అదే నెయ్యి కూడా పక్కకు వచ్చేసింది. ఇంకా ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము. కట్టేసి మనం ఇంక ఇప్పుడు దీనిపైన ఇదిగో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీ అయిన గుమ్మడికాయ హల్వా రెడీ. చూడండి మనం వేసిన నెయ్యి కూడా పైకి వచ్చింది. ఇంక ఇది 4 రోజులు ఉంటుంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది, చాలా మంచిది. పిల్లలకి పెద్దలకి అందరూ తినచ్చు.